వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సానా సిస్టర్స్. ఈరోజు ఎపిసోడ్ చూసారా ఫ్రెండ్స్? చూసారా? జస్ట్ సండే ఫండే ఫన్ కోసమే ఇది సండే పెట్టినట్టు అనిపించింది. ఎపిసోడ్ లో ఏం లేదు అంటే నిన్న ఏదో పీకేస్తాడు, చేసేస్తాడు, పొడిచేస్తాడు అని అనుకున్నాం నాగార్జున. నిన్న ఎపిసోడ్ కంటిన్యూషన్ కొద్దిగా కొంచెం ఒక 10 minutes ఉంటుందేమో, ఏం లేదు గైస్. నిన్న హాఫే అయింది. ఇంకా మిగతా హౌస్ మేట్స్ ని అసలు ఎవరు ఏం చేయలేదు. ఏం ఎపిసోడ్స్ ఏందో బిగ్ బాస్ అసలు కంటెస్టెంట్సే బోరింగ్ రా బాబు అంటే ఇది ఇంకా బోర్ అవుతుంది. అదే అసలు ఎవరు కూడా బిగ్ బాస్ చూస్తున్నారా అంటే ఒకటే, కంటెస్టెంట్స్ అంతా వీక్ గానే ఉన్నారు కదా, ఎవరంతా స్ట్రాంగ్. అదే అయితే ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఏం లేదు అసలు. ఎందుకు ఎపిసోడ్ ఉందా అసలు, ఎందుకు కంటెస్టెంట్సే బాగాలేరా బాబు అంటే ఈ ఎపిసోడ్స్ అట్లానే పాడైతే ఎవరు చూస్తాడు? ఏదో మేము రివ్యూస్ చెప్తున్నాం కాబట్టి అంత ఎంతో 250 నుండి లేదు ఆడియన్స్ బిగ్ బాస్ చూస్తున్నారా అని చెప్పేసి తెలిసిన వాళ్ళని, ఆడియన్స్ ఇంకా బయట వాళ్ళని కూడా అడిగితే కంటెస్టెంట్స్ అంత బాగాలేరు కదా, అంత ఏం పేరు వచ్చిన వాళ్ళైతే ఎవరు లేరు. అంత అసలు ఎవరికో బిగ్ బాస్ చూడాలి. ఏ కంటెస్టెంట్స్ నలుగురు కన్నడ కంటెస్టెంట్సే. వాళ్ళు తెలుగులో ఒక సీరియల్ 2 సీరియల్ తీస్తున్నారు. ఆ సీరియల్స్ కూడా అంత హిట్ ఏం ఒక సీరియల్లోనే 2 చేసిండ్రు, తర్వాత ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్కరు, కొన్ని 4 వాళ్ళే ఉన్నారు. ఇంకా వచ్చేసి మిగతా వాళ్ళు సినిమాలలో అంతంత మాత్రాల క్యారెక్టర్స్తోనే ఏదో చిన్న చిన్న రోల్స్తోని ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. అందరు అంటున్నారండి సోనియా లాస్ట్ సీజన్ బాగుండే, అంతకు ముందుదైనా ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరంత స్ట్రాంగ్ గా లేరు అని. కంటెస్టెంట్స్ స్ట్రాంగ్గా లేరు, కాంటెంట్ బాగానే ఉంది, సరే ఆడుతున్నారు, ఏదో నడుస్తుంది. కొంచెం ఆ మణికంఠ వల్ల ఒక వీక్ ఏదో కంటిన్యూ అయింది, అది ఏర్పడం విగ్గు అది ఇది వల్ల. బట్ ఇప్పుడేమో ఈరోజు నాగార్జున ఏం చెప్పాడు అసలు? ఆ ఎపిసోడ్ ఎందుకు? టైం బొక్క, డబ్బులు బొక్క అనుకున్న 2 hours చూడాలంటే నాకైతే బోర్ కొట్టింది, నిద్ర వచ్చింది. కొంచెం ఆ గేమ్స్ తోని అంటే ఆ గేమ్స్ లో అసలు నాగార్జునకి అయితే ఇంట్రెస్ట్ లేనట్టే ఈ రోజు బిహేవ్ చేసిండు. అంటే కొంచెం ఓకే ఇవ్వలే, నవ్వలేదు. ఫన్ అయితే నవ్వొచ్చింది కానీ ఏదో ఇక సండే అన్నట్టుగా నవ్వకుండా అయింది తప్ప దాంట్లో ఏం ఫైరింగ్ ఉండాలండి. 1 week వాళ్ళు బిహేవ్ చేసిన తీరుకి తిట్టాలి. ఎపిసోడ్ అంతా అయిపోయినాక ప్రోమో వస్తుంది కదా రేపటిది నామినేషన్స్, అది కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేదండి. ఏమో రేపు పొద్దున్న ప్రోమోస్ వస్తే చూడొచ్చు, అండ్ రేపు లైవ్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇంకా ఫన్ డే మీరు చూసిందే. నెక్స్ట్ ఆ ఫన్ డేలో ఏముంది? ఎవరికి కాదండి, నేను జనరల్గా చెప్తా. మెగాస్టార్ చిరంజీవి సినిమా తెలియకపోవడం, వెంకటేష్ మూవీస్, బాలకృష్ణ మూవీలు, అరే సింహ, నరసింహారెడ్డి, రెడ్డి అన్ని అట్లనే ఉంటాయి. అలాంటిది ఏం తెలియకపోవడం కాదు అసలు. వీళ్ళకి ఏం తెలియకుండా ఎట్లా వచ్చింది బిగ్ బాస్ కి వచ్చిండ్రు అంటే? వెంకటేష్ మూవీస్ తెలియదు, నాగార్జున మూవీస్ అడగలేదు, అసలు ఉండాలి మనకి. ఏం చేస్తున్నారు బిగ్ బాస్, అసలు ఏం జరుగుతుంది? పిఎస్పీకే వచ్చినప్పుడు టక్ 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 అని చెప్తారు. మహేష్ బాబు సరే, చిరంజీవి ఓల్డ్ హీరోనా? సరే ఓల్డ్ హీరోనే అనుకుందాం. ఇప్పుడు సినిమాలు తీస్తలేడు అతను. ఎన్ని హిట్స్ అండి? ఓల్డ్ అని కాదు, పోనీ బాలకృష్ణ సినిమాలు అయితే అన్ని సినిమాలు సిమిలర్ గా ఉంటాయి. సిమిలర్ గా పేర్లు కూడా సేమ్ ఉంటాయి. ఎక్కువ ఏం ఆడుతున్నారో, ఆటలే ఆడొస్తలేదు, పాటలే ఆడొస్తలేదు అన్నట్టు. దృశ్యం 1 అంటే దృశ్యం 2 అంటారు. అసలు పాపం వెంకటేష్ మూవీస్ అయినా కరెక్ట్ చెప్పలేదు ఎవ్వరు కూడా. ఈ కోన్ ఆట మంచిగా ఆడతారా అంటే అదేం ఆడింది వాళ్ళు. అసలు నాగార్జున గారు ఇక్కడ ఇలా ఆటలు ఆడిపించడానికి వచ్చిండా? నాకైతే అర్థమైతలేదు. ఏం ఆటలు ఆడిపిస్తుందో. ఆడిపివ్వాలి కానీ మరీ అంత ఏం తెలియకుండా వాళ్ళు
చిల్లర ఆటలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు సెలబ్రిటీస్ అయినాయి, వాళ్ళు అక్కడ ఇండస్ట్రీలోనే కదా ఉండేది, మాత్రం కదా. నలుగురు కన్నడ వాళ్ళే. ఇక లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే అందుకే ఉన్నారు కదా, వచ్చిండ్రు కదా. విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ అయితే తట్టుకోలేకపోతున్నాం. ఈ సోనియా అండ్ విష్ణుప్రియలో ఈ గుంటనక్క ఎవరు మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఫాక్స్ గుంటనక్క వాట్ ఎవర్. ఫాక్స్ ఎవరు మీరే చెప్పండి. నేనైతే నాకు తెలిసి ఈ ఇద్దరిట్లలో ఎవరు అన్నది ఎవరు చెప్పొస్తలేదు. అనిపిస్తుంది కానీ ఈ విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ అయితే తట్టుకోలేకపోతున్నాం. నాకు సార్ అని అంటలేదు, కాంప్లిమెంట్ ఇస్తే కూడా. నీకు వార్ ది సౌండ్ ఏమన్నా వస్తుందా అంటే యూ నెవర్ నో అనేసి అంటుంది. నీకు మనకు తెలియదు అనేసి అర్థం. అట్లా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఏం జరిగేదని తెలియదు. ఆమెకు కొంచెం ఉంటుంది, బికాస్ దట్స్ మేనిఫెస్టేషన్ గైస్. సో కమింగ్ టు ది బిగ్ బాస్ షో. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఓకే, ఇక లాస్ట్కి అది చిన్న ఒక అంటే మీరు యానిమల్స్తో పోలవడం, ఒకటి దోమ, తేలు, ఎక్కువ దోమ అని చెప్పేసి శేఖర్ అన్నారు. దోమ, ఫాక్స్, డాంకీ, శేఖర్ ఇంకా స్టార్ట్ చేయలేదు గేమ్ స్టార్ట్ చేసింది. శేఖర్ గేమ్ స్టార్ట్ చేయలేదు, కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో ఇంకా తెలియదు. ఈ వీకెండ్ ఆడాలి, ఆడుకుంటే మాత్రం కష్టం ఫ్రెండ్స్. అండ్ బెబ్బే అనుకుంటా మేము చెప్పినాం, ఆల్రెడీ వెళ్ళిపోయింది. మేము చెప్తానే చాలా మందికి అర్థం కాకుంటే చూడండి ఒకసారి మళ్ళీ మేము ముందే అనాలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఎందుకు చూడట్లేదు వీడియోస్ అనేది మాకు అర్థం అవ్వట్లేదు, కానీ మీరు చూడండి. మా వీడియోస్లో చాలా కాంటెంట్ ఉంది, చాలా అనాలిసిస్ కరెక్ట్గా ఉంది. ఇఫ్ మీరు చూస్తే మీరు ఖచ్చితంగా లైక్ కూడా చేస్తారు, అండ్ షేర్ కూడా చేస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు మా ఛానల్కి. అండ్ కామెంట్స్ ఆల్సో యూ డూ ప్లీజ్. అండ్ ఈ విషయానికి వస్తే బెబ్బే అనుకుంటే వెళ్ళిపోయింది. ఏం చేసిందండి ఆమె? ఆ పప్పు, కుక్కరు, అది తప్ప ఇంకా ఏం లేదు. ఆమె ఎందుకు వెళ్ళిన టైంలో దేవుడా అంటే పప్పు, అక్కడ నుండి పప్పు స్టార్ట్ అయినప్పటి నుండి, కుక్కర్ మొదలైనప్పటి నుండి నిఖిల్ మీద బ్లేమ్ వేసుకుంటే వెళ్ళిపోయింది. లాస్ట్ కూడా సెక్షన్కే పరిమితం తాను అన్నట్టుగా వెళ్ళిపోయింది. తిండి పెట్టిరని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. బట్ తన గురించి చూసుకుంటే మొత్తం వంటి బిగ్ బాస్ హౌస్ స్టార్టింగ్ 1 నుండి ఇప్పటి వరకు చూసిన వాళ్ళు అయితే ఫస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ బిగ్ బాస్ 1 లైక్ బిగ్ బాస్ 1 నుండి నేను అనేది కుకింగ్ సెక్షన్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ అవుతారు. సో డోంట్ గో టు కుకింగ్ సెక్షన్ వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, బట్ దే ఎలిమినేట్ ఫస్ట్. ఎందుకు అట్లా చేస్తారు? కుక్ చేసిన వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. రెస్పెక్ట్ జనాలు అండి ఓటేసేది, జనాలు ఓటేసి గెలిచేది. అంటే వాళ్ళు కుక్ చేసుకుంటూనే ఉంటారు, గేమ్ ఆడుతున్నారు, మాటలు అంటే పడుతున్నారు, గేమ్ కనిపివ్వదు కదా. అరే వాళ్ళని డిఫెండ్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, జనాలకు నచ్చుతారు. కానీ ఉందాం ఇట్లనే ఉందాం, జనాలు చేస్తున్నారు, సో మనం ఇట్లా డీసెంట్గా కామ్గా ఉండాలంటే డీసెంట్గా కామ్గా వెళ్ళబడతారు ఆడియన్స్. ఇక ఈ ఎపిసోడ్లో నేను ఎందుకు స్టార్టింగ్ హైలైట్స్ చెప్పలేదు అంటే ఇంకా హైలైట్స్ ఏమి లేవు ఎపిసోడ్లో, హైలైట్స్ ఏం లేవు. ఇంకా లాస్ట్కి అయితే ఇదేంటి అదే కత్తితో పొడవడం, ట్యాక్స్ ఇచ్చిండు కదా దోమలవి ఈగలవి అవి. నిఖిల్ వచ్చేసి శేఖర్కి ఇచ్చిండు దోమ ట్యాగ్, మీకు తెలిసిందే. దోమ అంటే చిరాకు, ఎందుకంటే అతని జోక్స్ చిరాకుగా ఉన్నాయని నిఖిల్ చెప్పేసిండు. అంటే డైరెక్ట్గా అదే చెప్పారు, అందరు దోమనే ఇచ్చిండ్రు, దోమ మీన్స్ చిరాకు అని చెప్పేసి. కానీ అది ఇప్పుడు ఒకరు చెప్తే కామెడీ అనిపిస్తుంది, కానీ తనకు కూడా విసుగు వస్తుంది. దోమనా ఇంకేదన్నా అని చూపిస్తాడు శేఖర్ కూడా. చూద్దాం, లెట్స్ సీ. ఎందుకంటే ఫండ్ అయినంత మాత్రం కూడా మరి చిరాగ్గానే ఉన్నాయి శివాని. అవి చీమ సింహం చీమా ఎనుగు జోక్స్ కన్నా కుళ్ళు జోకుల్లా ఉన్నాయి. కుళ్ళు జోకులు లెక్కన అట్లా కూడా ఎవరున్నారు ఎంటర్టైనర్ అందులో? మరి ఎవరన్నా ఉన్నారా? ఎవరు కూడా లేరు. అంతో కొంత ఏదో చిన్న చిన్న కుళ్ళు జోకులు చేస్తున్నాడు, అది నచ్చే వాళ్ళకి నచ్చితే, నచ్చిన వాళ్ళకి
నచ్చండి అంటే ఏం లేదు, అక్కడ వేరే డబుల్ మీనింగ్ జోక్స్ కాదు, పేరడి మాటలు అట్లా అంటే వచ్చేసి నచ్చుతాయి. కానీ ఏంటంటే తనకి ఇంకా ఆహా నేను ఇంత ఇరిటేట్ చేస్తున్నాను అందరిని అని చెప్పేసి తను సీరియస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రేరణ వచ్చేసి సీతాని చేసింది, తేలు ఇచ్చింది, అంటే అన్ట్రస్టబుల్, యూనో వాట్ ఈస్ అన్ట్రస్టబుల్, తనని ట్రస్ట్ చేయడానికి లేదు అనేసి చెప్పింది. బట్ సీత డిఫెండ్ చేసుకుంది, నో ఆయన ట్రస్టబుల్ గా అని. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది. యష్మి వచ్చేసి బేబక్కకి ఏమిచ్చిందంటే అదే డాంకీ ఇచ్చింది, తెలివి తక్కువ అనేది. సో యా అది ఇంకా ఎందుకంటే నిఖిల్కే ఎప్పుడు అనుకుంటావా అనేసి అనుకోవచ్చు అనేసి ఇచ్చింది. నిఖిల్నే నువ్వు ముందు తీసుకొస్తున్నావు, నిఖిలే ఉన్నాడా నీకు అనే మాట. నైనిక వచ్చేసి మణికంఠకి నమ్మదగని అని ఇచ్చింది, దాట్ ఈస్ అంట్రస్టబుల్. సేమ్ అంట్రస్టబుల్ అంటే నమ్మశక్యం కాదు, నమ్మదగనిది. సో దాట్ ఈస్ లైక్ అతను కూడా డిఫెండ్ చేసుకున్నారు, నో దాట్ ఈస్ నాట్ కరెక్ట్, నేను అనుకుంది ఇది నువ్వు అనుకుంది ఇది అనేసి. యా బట్ నైనిక అంటుంది నేను షోస్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నా, నువ్వు ముందుది చెప్తున్నావు అనేసి అంది. అది కూడా కరెక్టే, బట్ ఇందులో కూడా ప్రాపర్ రీజనింగ్ ఎవరిది లేదు. సో ఆదిత్య వచ్చేసి మళ్ళీ శేఖర్ని కామెడీ వేలో దోమని, ఈ దోమ అనేది కామెడీ వేలో ఇచ్చారు ముగ్గురు కూడా. ఇతనికి ఇంకా మణికంఠ కూడా దోమనే ఇచ్చిండు శేఖర్కి. పృథ్వీ వచ్చేసి బేబక్కకి డోంకి తెలివి తక్కువనే ఇచ్చింది, ట్యాగ్ ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ధైర్యవంతురాలు అని నువ్వు అనుకోవాలి, వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళని ఫాలో అవ్వడం అనేది కరెక్ట్ కాదు, నీ అంతటా నువ్వు ఆలోచించాలి అని ఫస్ట్ నుండి చెప్పిండు పృథ్వీ. అదే మాట మీద స్టాండ్ అయ్యి ఇప్పటిదాకా అనిపించింది నాకు. ఎందుకంటే ఒకరు చెప్తేనే తనకి ఒక తెలుస్తుంది, ఒక అభిప్రాయం వస్తుంది. దాట్ ఈస్ రాంగ్. పృథ్వీ పాయింట్ ఇక్కడ కరెక్ట్. సోనియా వచ్చేసి విష్ణుప్రియకి ఫాక్స్ కన్నింగ్ ఇచ్చింది, దాట్ ఈస్ 100% ట్రూ. ఎందుకంటే సోనియా చెప్పిన మాటలు కూడా కరెక్ట్. నిన్న మనం దాని గురించి మాట్లాడాము యాక్చువల్గా ఈ షోలో, ఐ మీన్ ఈ ఎపిసోడ్ గురించి. ఐ మీన్ సోనియా విష్ణుప్రియని ఫాక్స్ అనడం కరెక్టే. ఎందుకనంటే విష్ణుప్రియ చాలా మాటలు వదిలేసింది. మేము నిన్న కూడా ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్ గురించి నిన్నటి వీడియోలో మేము మాట్లాడింది ఇదే. చాలా బాగా మాట్లాడలేదు అసలు తను. సో సోనియా అనేది కరెక్టే ఇక్కడ. అబ్బాయి వచ్చేసి యష్మికి క్యాట్ స్వార్థం, యష్మికి వచ్చినాయని స్వార్థమే. ఎందుకంటే ఆమె మనం అనుకున్నది కూడా అదే, బిగినింగ్ ఆమె స్వార్థమే ఉంది. వీళ్ళు గేమ్ ఎట్లయినా నేను విన్ అయినా కదా అనేసి అంటది. గేమ్ పరంగానే కాదు, తను రియల్గా కూడా స్వార్థపరాలే అనిపిస్తుంది నాకైతే. వాట్ యూ గైస్ థింక్ అబౌట్ యష్మి? ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్. లాస్ట్ విష్ణు సోనియాకి క్రొకడైల్ ఇచ్చింది, ముసలి కన్నీరు అని ఇచ్చింది విష్ణు. శేఖర్ కూడా యష్మికి స్వార్థం, ఆల్రెడీ టోల్డ్ యూ. సీతా ప్రేరణ మధ్య కొంచెం గొడవ జరిగింది, బ్లైండ్ ఫాలోవర్ అనేసి షీప్ అని. ప్రేరణ అని కరెక్టే చెప్పింది. ప్రేరణ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కొన్ని మాటలకి, లైక్ యష్మి మాటలకి, వాళ్ళకి వీళ్ళకి. సో షీ ఈజ్ రైట్. ఇక్కడ సీత కరెక్ట్ అనిపించింది పాయింట్. బట్ ప్రేరణ ఎలా డిఫెండ్ చేసుకుంటుంది రానున్న ఎపిసోడ్లో అనేది మనం చూడాలి. అంతే, ఈరోజు ఇదే జరిగింది. ఫన్ బిన్ను లాస్ట్కి వస్తే బేబక్క వెళ్ళినట్టు అయింది. నేను అనుకున్నా ఏంటంటే బేబక్క ఇంకొన్ని రోజులు ఉండేది, నాకు అనిపించింది సీక్రెట్ రూమ్ ఉంచుతారేమో అని చెప్పేసి. కానీ తన ఏవి చూపించిండ్రు, తన జర్నీ సీక్రెట్ రూమ్ this is 100% elimination. You don't worry. ఇంకేంటో అసలు ఈ వీక్ లో ప్రూవ్ చేసుకోవాలనుకుంది, ఈ నెక్స్ట్ వీక్ లో అట్లా ఉండదు. బిగ్ బాస్ ఎప్పుడు ఛాన్స్ ఇవ్వదు, ఫస్ట్ డే నుండే ప్రూవ్ చేసుకోవాలి. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అసలు ఆడి ఉంటే గైస్, నేను ఒకటి చెప్తాను, నేను అట్లా అనుకోవచ్చు. బట్ తను కనుక గేమే ఆడుంటే బిగ్ బాస్ తనకి ఛాన్స్ ఇచ్చాడు. శివాని బిగ్ బాస్ సెలెక్టెడ్ సమ్ పర్సన్స్, సమ్ క్యాండిడేట్స్ టు ప్లే అ గేమ్. తను కనుక ఆడి ఉండుంటే, లైట్ తీసుకోకపోయి ఉంటే ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది కాదు, తనే చీఫ్గా ఉండేదేమో. హూ నోస్.
ఎవరైతే గట్టిగా ఉన్నారో పోటీదారులు వాళ్ళకి ఆడలేదు కానీ సింపతి ఓట్స్ అయితే పడ్డాయా లేదు ఎవరికి మణికంటక. ఇగో ఇక్కడ మణికంటనా బేబక్కనా కాదు, బేబక్కకి ఛాన్స్ వచ్చింది, మణికంటకి ఛాన్స్ రాలే. మణికంటకి ఏడ్చిండు, ఏడవడానికి ఛాన్స్ వచ్చింది కానీ గేమ్ ఆడడానికి ఛాన్స్ రాలే. గేమ్ ఆడే ఛాన్స్ని బిగ్ బాస్ బేబీకి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు వాట్ షుడ్ బేబీ డూ? షీ హ్యాస్ టు ప్లే ద గేమ్, రైట్? షీ డి నాట్ ప్లే. ఆమె గేమ్ ఆడలే. ఆమె ఎంత లైట్, మనం గేమ్ గురించి మాట్లాడేటప్పుడు చాలా చెప్పినాం బేబీ గురించి. షీ వాజ్ లైక్ ఫన్. ఆ గేమ్లో మొత్తం జోక్ కామెడీగానే తీసుకుంటారు, అవి ఇవి జంపింగ్ కానీ. ఈరోజు ఏవీలో చూసినాక నాకు అది గుర్తొచ్చింది. ఇఫ్ షీ వుడ్ హ్యావ్ ప్లేడ్ దిస్ గేమ్ ప్రాపర్లీ దెన్ షీ వుడ్ హ్యావ్ నాట్ ఎలిమినేటెడ్. తెలుగు ఈరోజు ఆల్రెడీ బిగ్ బాస్ మనం కూడా చెప్పినట్టేనా? ఇంకా మన దాంట్లో నా తెలుగు ప్రాపర్గా ఉండదు గైస్, నా తెలుగు అస్సలు ప్రాపర్గా ఉండదు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అలా చెప్పడం రాదు కాబట్టి నేను మీకు ఇలా కన్విన్స్ చేస్తున్నా. ఇఫ్ తను ప్లే చేసి ఉండుంటే ఈ రోజు తను ఎలిమినేట్ అయి ఉండేది కాదు. అట్లా మాట్లాడే సగం తెలుగు ఏం కాదు, బట్ ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఒక్కటి మాత్రం షాకింగ్ ఏంటంటే థర్డ్ బ్యాడ్ న్యూస్ ఆఫ్ ద హౌసెస్, మనీ ఎవరికి ప్రైజ్ మనీ లేదు, డైరెక్ట్ పే అంటే నేను 5 lakhs నాగార్జున ఇస్తే వాళ్ళు దాన్ని 3 lakhs తెచ్చుకున్నారు అన్నట్టు. ఇంగ్లీష్ అండ్ స్లీపింగ్ ఇష్యూస్ మనం అన్నాం కూడా. ఈ పాయింట్ మన షోలో మనం మాట్లాడాం. ఏమని అంటే ఎందుకు పడుకుంటే ఏం కుక్కలు అరుస్తలేవు, కుక్కలు అరుస్తాయి, బట్ బిగ్ బాస్ ఎందుకు తెలుగులో మాట్లాడమని అనట్లేదు. తెలుగు షో కదా, తెలుగు షో ఇది కన్నడ కాదు, అది కాదు, ఇంగ్లీష్ షో లాగా ఉంది అని. బిగ్ బాస్ ఇంగ్లీష్ లో మాట్లాడింది అని చెప్పేసి కూడా స్టార్టింగ్ ఎందుకు ఇంత వాళ్ళు అక్కడనే లైట్ తీసుకున్నారో ఏమో, మరి ఏమైందో. అంటే బిగ్ బాస్ టెస్ట్ చేయడానికి కూడా ఉండొచ్చు, అట్లా మాట్లాడొచ్చు. అదే అయింది. ఇప్పుడు వాళ్ళకి 2 lakhs చిన్న చిన్న వార్నింగ్ ఇస్తే అది స్వీట్ వార్నింగ్ అయితే బెనిఫిట్ ఉంది అండ్ దానికి ఆపోజిట్ కూడా ఉంది. బెనిఫిట్ ఉంది, బెనిఫిట్ లేదు. ఎందుకంటే ఒకటి లాస్ కూడా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మంచిగా ఆడి అన్ని మంచిగా రూల్స్ పాటిస్తే కనుక అమౌంట్ 50 lakhs కన్నా ఎక్కువ కూడా పోవచ్చు. లేదు అని అంటే ఇట్లనే తగ్గుకుంటూ పోతే ఇట్ కుడ్ బి 20 lakhs యాజ్ వెల్. ఓకే, అదే ఎంతనన్నా కానీ అది ఎంతనన్నా తగ్గొచ్చండి. అంటే సో దిస్ ఇస్ దిస్ ఫర్ టుడే. అట్లాంటి అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు వార్నింగ్ ఎందుకు ఇవ్వట్లేదు బిగ్ బాస్, వాయిస్ ఎందుకు వార్నింగ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ పోతే స్వీట్ వార్నింగ్ అయితే చిన్న చిన్న వార్నింగ్స్ ఇస్తే, బట్ పెద్దగా చూపిస్తే నాగార్జున గారి ముందు, సో ప్రేక్షకుల ముందు కూడా వాళ్ళకి కొంచెమన్నా వాళ్ళకి తెలుస్తుంది ఇది షో రూల్స్ పాటించాలి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుందని ఈరోజు చూపించిందని నేను అనుకుంటున్నా. సో వాళ్ళు ఇంకా చెయ్యరు కావచ్చు, ఆల్రెడీ మళ్ళీ మాట్లాడుతున్నారు. లైవ్ షో చూస్తున్నాం గైస్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. దే నెవర్ చేంజ్ అండ్ ఇంకా ఇవి ఈరోజుకి హైలైట్స్ అండ్ ఎపిసోడ్ రివ్యూ. ఏమంత బాగాలేదు ఫ్రెండ్స్, రేపటి నుండి ఎట్లుంటుందో చూద్దాం. మాకే ఇంట్రెస్ట్ వస్తలేదు. నేనే ఇంకా కాంటెంట్ చేంజ్ చేసి వేరే కాంటెంట్ చెప్దామా అనిపిస్తుంది. కొన్ని వంటల వీడియోస్ కూడా వస్తాయి, మేము ఆల్రెడీ ప్రిపేరింగ్ చేస్తున్నాం కూడా వీడియోస్. కొంచెం చూపించాం కదా KFC చికెన్. ఇప్పుడు వినాయక చవితి కదా, సో ఇప్పుడు వినాయక చవితి కాబట్టి KFC చికెన్ అది మేము రిలీజ్ చేయలేదు. ఆఫ్టర్ వినాయక చవితి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం, బట్ ఆ లోపు ఒకవేళ అవుతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. అండ్ వంటల వీడియోస్ కూడా వస్తున్నాయి. ప్లస్ అంటే ఐఎమ్ వెరీ గుడ్ కుక్ యాక్చువల్లీ. యూ కెన్ ఆల్సో కాల్ షీ ఈజ్ ఆల్సో. ఈమె వస్తాయి, నా వస్తాయి, అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా చేస్తాడు. వి విల్ సీ వాట్ హ్యాపన్స్. అండ్ I request you to watch our videos, like our videos, share our videos with your friends and family, and subscribe to our channel, Sama Sisters. Thank you so much. Great night, friends. Bye-bye. See you. Bye.